నమస్తే. చాలా మంది నా ఓపీకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో వచ్చే వాళ్ళకి నేను ఏమని సజెస్ట్ చేస్తాను అంటే ఆల్కహాల్ తాగకండి అని చెప్తుంటాను. అయితే వాళ్ళు వెంటనే ఒక క్వశ్చన్ ఇస్తుంటారు, సార్ నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ కూడా చాలా నాకంటే ఎక్కువ తాగుతుంటాడు, కానీ వాడికి పిల్లలు ఉన్నారు, వాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఏం లేవు, మరి నాకే ఎందుకు వచ్చిందని అడుగుతుంటారు. ఎందుకనంటే చాలా మందిలో ఆల్కహాల్ ఏం చేస్తుందంటే మనలో టెస్టోస్టెరాన్ ని ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మేల్ హార్మోన్ ని ఫిమేల్ హార్మోన్ గా కన్వర్ట్ చేస్తుంటుంది. ఇది ఒక 10 to 20% కన్వర్ట్ అవుతుంటది. కొందరికి ఏంటంటే టెస్టోస్టెరాన్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి కొద్ది పర్సెంట్ ఈస్ట్రోజన్ కన్వర్ట్ అయినా గానీ వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. కానీ కొందరికి మాత్రం టెస్టోస్టెరాన్ అనేది లో లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి ఈస్ట్రోజన్ కన్వర్ట్ అయినప్పుడు ఆల్రెడీ లో లెవెల్లో ఉంది కదా, మీ ఆల్కహాల్ వల్ల ఇంకా ఈస్ట్రోజన్ కన్వర్ట్ అయినప్పుడు మీకు టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ సిండ్రోమ్స్ కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సిమ్టమ్స్ కానీ వస్తుంటాయి. సో మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, భయపడాల్సింది ఏం లేదు. కొద్దిగా ఈస్ట్రోజన్ కన్వర్ట్ అయినా కూడా మీకేం సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమి రావు. కానీ మీకు లో నార్మల్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి టెస్టోస్టెరాన్, అప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకుంటే ఆల్రెడీ తక్కువ ఉన్నది ఇంకా తక్కువైపోయి మీకు ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆల్కహాల్ తీసుకోకపోవడమే ఉత్తమం.